హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి రుచివాడు. మన ఛానల్లో కరపెండ్ల దుంపల్ని ఎలా పాకం పట్టుకోవాలో మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీటిని కరపెండ్ల దుంపలు అంటారండి. మనకి పచ్చివి దొరుకుతాయి, కాచిన కూడా దొరుకుతాయి. డిసెంబర్ నుంచి మార్చి వరకు ఈ దుంపలు అయితే మనకి మార్కెట్లో దొరుకుతాయి. మీరు పచ్చివి తెచ్చుకుని కర్రీ చేసుకోవచ్చు, లేదంటే ఉడికించుకుని పాకం పట్టుకోవచ్చు, లేదా ఇలా కాచివి తెచ్చుకుని చిన్న చిన్న ముక్కలు చేసుకుని పాకం పట్టుకోవచ్చు. అప్పట్లో మన అమ్మమ్మలు తాతయ్యలు ఇలాంటివి తినేవారు, అందుకే అంత స్ట్రాంగ్గా ఉండేవారు. ఇప్పుడు జనరేషన్కి ఇవంటే ఏంటో కూడా తెలియదు, అందుకే మీకు ఈ వీడియో అయితే చేసి చూపిస్తున్నాను. వీటిని కరపెండ్ల దుంపలు అంటారు కదా, వీటిని పాకం పట్టుకోవచ్చు, లేదంటే అలానే తినేయచ్చు. ఈ స్వీట్గా ఉంటాయి కదా దుంపలు. నేనైతే 1 కేజీ దుంపల వరకు తీసుకున్నాను. వీటి పైన ఉన్న పొట్టంతా వచ్చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉంటాయి కాల్చిన దుంపలు. వీటి మీద పైన ఉన్న పొట్టంతా మనం తీసేసుకుని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. అప్పట్లో పిజ్జాలు బర్గర్లు ఉండేవి కాదు కాబట్టి మన అమ్మమ్మల తాతయ్యలు ఇలాంటి ఫుడ్ని అయితే తీసుకునేవారు. ఇందులో ఫైబర్, ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. చూసారా, ఇలా పొట్టు తీసేసుకుని ముక్కలు చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో ముక్కలు చేసుకోవచ్చు. చూసారా, మనమైతే పొట్టు తీసేసుకున్నాం. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. మరి పెద్దవైతే పాకాన్ని అబ్జర్వ్ చేయ కాబట్టి కొంచెం చిన్నగానే ముక్కలు చేసుకోవాలి. ఇవి స్వీట్గా కూడా ఉంటాయి కాబట్టి అలానే కూడా తినేయచ్చు కాల్చిన దుంపల్ని. చూసారు, ఇలా ముక్కలు చేసేసుకోవాలి. ఇందులో కొంచెం వేర్లాంటివి అయితే ఉంటాయి, అవి మాత్రం తినడానికి పనిచేయవు. చూసారా, నేను పక్కన పెట్టాను కదా, ఇవి చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదిగో ఇవి, వీటిలో ఉండే వేర్లు, ఇవి తినడానికి వేస్తే అస్సలు పనిచేయవు. వీటిని పక్కన పడేసుకోవాలి. మనం తీసుకున్న ముక్కలన్నిటిని ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి పాకం పట్టుకుందాం. పాకం అంటే ఏదో అరిసెల పాకం అని మీరు కంగారు పడొద్దు, జస్ట్ ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. నేను 1 కేజీ దుంపలకి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. బెల్లం ములిగే వరకు వాటర్ వేసి బెల్లాన్ని అంతని కరిగించుకోవాలి. బెల్లం కరిగిగా ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. మనం గారెల పాకం పట్టుకుంటాం కదా, ఆ పాకం వచ్చాక ఒక 5 మినిట్స్ ఇస్తే మనం అనుకున్న పాకం అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టు జస్ట్ ఒక తీగ ఇలా మనం ఒక డ్రాప్ ముట్టుకున్న వెంటనే ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని మనం ముక్కలు చేసుకున్న దుంపలన్నింటినీ ఇందులో వేసుకుని ఒక 15 మినిట్స్ ఉంచితే ఈ పాకం దుంపలు అనేవి రెడీ అయిపోతాయి. ఒక 5 మినిట్స్కి దుంపల్లో ఉన్న వాటర్ అంతా పాకంలో అబ్జర్వ్ అవుతుంది కాబట్టి కొంచెం పాకం పలచబడుతుంది. ఇంకొక 10 మినిట్స్ ఎక్స్ట్రా ఉంచుకుంటే మళ్ళీ మనకు పాకం అనేది అలాగే సేమ్ తీగ పాకం వస్తుంది. అప్పుడే మనకి దుంపలు చాలా జ్యూసీగా ఉంటాయి. చూసారు కదా, ఇలా తీగపాకం వచ్చినట్టునే ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్ కూడా బాగా ఉంటుంది కాబట్టి ఈ దుంపల్ని తినడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.